అదే విధంగా కంటోన్మెంట్ ప్రజలకు 2 ఓట్లు ఉన్నాయి. ఒకటి ఎమ్మెల్యే, ఇంకొకటి మా అక్క సునీతమ్మకు పార్లమెంట్. ఇవాళ అందుకే 2 ఓట్లు చేయి గుర్తు మీదనే మీరు వెయ్యాలి. ఇవాళ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మీ దగ్గరకు వస్తారు. వీళ్ళేం కొత్త వాళ్ళు కాదు, వీళ్ళంతా పాతోళ్ళే. అంగి మారినా రంగు మారినా 10 ఏళ్ల నుంచి వాళ్ళ ప్రభుత్వమే ఉంది. బీఆర్ఎస్ ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నది, బీజేపీ ఢిల్లీలో 10 ఏళ్ళు ఉన్నది. ఎందుకు మన రోడ్ల సమస్య పరిష్కరించలే? ఎందుకు మన ఇండ్ల పట్టాల సమస్యలు పరిష్కరించలే? 30,000 ఓట్లు కంటోన్మెంట్ లో ఉన్నోళ్ళ పేదోళ్ళ ఓట్లు కంటోన్మెంట్ ఎన్నికలలో తొలగించి ఇవాళ పేదలకు అన్యాయం చేశారు. వాళ్ళకు ఓటు హక్కు కూడా లేకుండా చేశారు. నీళ్ళకు కూడా 2 అంతల పైసలు వసూలు చేసిండ్రు మోడీ కేడీ కలిసి. అందుకే ఇవాళ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ వాళ్ళ గురించి మాట్లాడి దండగా అది సచ్చిన పాము, దాని పని అయిపోయింది. ఇక అది రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కు గతమే ఉంది కానీ బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదు. కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్న కేటీఆర్, అసలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఏవి అమలు అవుతలే అని మా అక్కల్ని అడుగుతున్నా. అక్క, ఆర్టీసీ బస్సులో 2 పైసలు అడుగుతుర్రా? ఎక్కితే ఉచితంగానే తీసుకుపోతున్నారు కదా, 500కే సిలిండర్ వస్తుంది కదా, కరెంటు బిల్లు 200 యూనిట్లు ఉచితంగానే వస్తుంది కదా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం మీరు ఏడికి పోయినా 10 లక్షలు ఏ దవాఖానకు ఉచితమే కదా, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన, ఇన్ని పనులు చేసినా ఏమి ఇవ్వలేదంటుండు కేటీఆర్. అందుకే మా కంటోన్మెంట్ అక్కల తరఫున ఒక్క మాట చెప్పదలుచుకున్న కేటీఆర్కు, అయ్యా నీకు సినిమా దోస్తులు ఉన్నారు కదా, మంచిగా చీర కట్టుకొని బస్సు ఎక్కు. ఏం చేయాలి? కేటీఆర్ చీర కట్టుకొని బస్సు ఎక్కమంటున్నా. బస్సులో ఒకవేళ టికెట్ పైసలు అడిగితే మనము మన గ్యారెంటీలు అమలు చేయనట్టు. ఏం అడగకుండా ఆయనను సిద్దిపేటనో సిరిసిల్లలో చింతమడకల్లో దించుతే మన గ్యారెంటీలు అమలు అయినట్టు. అంతేనా? మరి సవాల్ ఒప్పుకుంటే ఎప్పుడొస్తావో చెప్పు, జూబ్లీ బస్ స్టాండ్ దగ్గరికి మా పిల్లలు మా సోదరులు అందరూ వస్తారు నీకు దండలేనికి. 10 ఏళ్ళు ప్రజల్ని ముంచి రాష్ట్రాన్ని కొల్లగొట్టి 1,00,000 కోట్లు దోసుకొని సిగ్గు లేకుండా 100 రోజులు కూడా కాలేదు అప్పుడే దిగిపో అంటారు. నేను అయ్య పేరు తాత పేరు చెప్పుకొని వచ్చి కుర్చీలో కూర్చోలే బిడ్డ, కొట్లాడుకుంటా నీలాకటోళ్ళని తొక్కుకుంటా ఇక్కడికి వచ్చిన. నువ్వో నీ అయ్యనో దిగవంటే దిగనీకే ఇది ఎవ్వరు లేడు అల్లా తప్పగా. నువ్వు అనుకుంటున్నావేమో ఈపులు విమానం మొత్తం మోగుతాయి, ఒకవేళ దిగవంటే మా